సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. నీ సాత్వికమే నన్ను గొప్ప చేశాను. 18వ కీర్తన 35వ వచనము. దావీదు భక్తుడు దేవుని గురించి ఇక్కడ రాస్తూ, అయ్యా నీ సాత్వికమే నన్ను గొప్ప చేశానయ్యా అని అంటున్నాడు. దావీదు జీవితంలో గనక గమనించినప్పుడు, దావీదు ఒక గొర్రెల కాపరిగా తన తండ్రి యొక్క సంతానంలో చివరిగా వాడిగా ఉండి ఎన్నిక లేనటువంటి స్థితిలో ఉన్నాడు. అయితే దేవుడు అతని యొక్క హృదయాంతరంగాలను పరిశీలించి, నాకు ఇష్టానుసారుడిగా ఉండేటువంటి వ్యక్తి ఇతనే అని దేవుడు తన్ను తాను సాత్వికునిగా చేసుకొని అతనిని హెచ్చించినట్లుగా మనం గమనించవచ్చు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు అని అంటాడు. అవును ప్రియులారా, దేవుడు తన యొక్క దీనత్వాన్ని బట్టే, తన యొక్క తగ్గింపుదలను బట్టే, తన యొక్క విధేయతను బట్టి మానవుడు తనతో సహవాసం చేయాలనేటువంటి ఆలోచనతో మానవుని సృజించాడు. అటువంటి మానవుణ్ణి దేవుని యొక్క సాత్వికమే హెచ్చిస్తుంది. అందుకే దావీదు భక్తుడు ఈ మాట అంటున్నాడు. దీనిని ఆత్మీయమైనటువంటి కోణములో ఆలోచన చేసినప్పుడు, నిజానికి మనుషులందరూ కూడా నీతిమంతులు లేడు, ఒకడు కూడా లేడు. దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో జీవించేటువంటి వాడు ఈ లోకంలో ఎవడు కూడా లేడు. ప్రతి వాడు కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిశుద్ధమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టి తనకిష్టమైనట్టుగా జీవిస్తూ, లోకానుసారమైనటువంటి జీవితము జీవిస్తూ, శరీర కోరికలను అలాగే జీవపు డంబాన్ని వారి యొక్క జీవితంలో నెరవేర్చుకుంటూ, దేవుని యొక్క భయము ఏమాత్రం కూడా లేనటువంటి స్థితిలో పాప సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ నిత్యమైనటువంటి నరకానికి వాడు వెళ్ళేటువంటి స్థితిలో ఉన్నాడు ప్రియులారా. వాడు తన యొక్క క్రియలను చొప్పున పాతాళానికి పోయేటువంటి స్థితిలో ఉంటున్నాడు. కానీ దేవుడు వానిని అలా విడిచిపెట్టలేదు. కానీ అతడు నా పోలికలో తయారు చేయబడ్డాడు, నా స్వరూపమందు తయారు చేయబడ్డాడు కాబట్టి నిత్యమైనటువంటి నరకమైనటువంటి ఆ వేదన కలిగినటువంటి స్థితిలోకి వెళ్ళకూడదు అని దేవుడు తన్ను తాను తగ్గించుకొని సాత్వికుడిగా ఈ లోకానికి వచ్చి సమస్త మానవాళి కొరకు కూడా తన ప్రాణాన్ని అప్పగించారు. తన అమూల్యమైనటువంటి రక్తమును చిందించడం ద్వారా ఎవరైతే ఆ రక్తమునందు విశ్వాసం ఉంచారో వారందరినీ కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో, హెచ్చింపు కలిగినటువంటి స్థితిలో ఉండాలనేటువంటి ఆలోచనతోనే ప్రభు ఈ లోకానికి వచ్చాడు పిల్లరా. కాబట్టి దేవుని యొక్క తగ్గింపు నరకానికి వెళ్ళి నిత్యమైనటువంటి మరణము పొందవలసినటువంటి స్థితిలో నుండి మానవుని తప్పించి నిత్య జీవానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తీసుకువెళ్తున్నారు ప్రియులారా. అందుకని ఇక్కడ భక్తుడు అంటాడు, నీ సాత్వికమే నన్ను గొప్ప చేస్తున్నాను. పాతాళంలో ఉండవలసినటువంటి నన్ను తీసుకువెళ్ళి నిత్యమైనటువంటి జీవంలోనికి నన్ను హెచ్చిస్తున్నాడు దేవుడే. కారణం ఏంటంటే ఆయన యొక్క సాత్వికమే. మనం ఆయన నుంచి దూరం అయిపోయినప్పుడు మనలను ఆయన విడిచిపెట్టలేదు. కానీ మనం ఇంకనూ పాపులుగా ఉండగానే దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపించి మనందరి రక్షణార్థమై తన యొక్క రక్తాన్ని చిందింపచేశాడు పిల్లలు. కాబట్టి ఆ రక్తమే మనలను పాతాళం నుంచి, అనగా నిత్యమైనటువంటి నరకము నుంచి, వేదన కలిగినటువంటి ప్రదేశం నుంచి తప్పించి నిత్య జీవానికి, అంటే హెచ్చింపు దళలోనికి ప్రభు మనం తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఇదన్న వాక్య ధ్యానము ద్వారా మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని, లేదంటే ఈ లోకంలో ఆయన చూపించినటువంటి సాత్వికాన్ని మన జ్ఞాపకం చేసుకొని మనం కూడా భూలోకంలో సాత్వికులుగా జీవిస్తూ ఆయన ఏర్పాటు చేసినటువంటి నిత్య రాజ్యంలోనికి మనం అందరం వెళ్దాం. ఎందుకంటే సాత్వికులు ధన్యరు, వారు భూలోకంలో స్వతంత్రించుకుందరు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని యొక్క సాత్వికమే నన్ను నరకం నుంచి తప్పించి జీవానికి తీసుకెళ్తుంది అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారంగా మనమందరం కూడా ఆయన యొక్క రక్తంలో కడగబడి నీతిమంతులుగా మార్చబడి ఆయన యొక్క నిత్య రాజ్యానికి మనమందరం చేరదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరం దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు నాయన. నీ సాత్వికమే నన్ను హెచ్చించింది అని దావీదు భక్తుడు అంటున్నాడు ప్రభా. అవునాయన, ఆనాడు దావీదు యొక్క హృదయాన్ని చూసి మీరు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆయన్ని నాయన ఒక ఉన్నతమైనటువంటి సింహాసనం మీద కూర్చొని పెట్టారు ప్రభా. ఈనాడు
నిత్యమైనటువంటి నరక కూపంలో ఉన్నటువంటి మమ్మలను నాయన మీ రక్తము ద్వారా విమోచించి నిత్యమైనటువంటి ఉన్నత స్థానమైనటువంటి పరలోకంలో మాకు ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేశారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. మీరు చూపించినటువంటి సాత్వికాన్ని మేము కూడా కలిగి ఉండి మీ సాత్వికం వల్లే మాకు రక్షణ కలిగిందనేటువంటి సత్యాన్ని నాయన మర్చిపోకుండా మీ రక్తంలో కడగబడి నాయన మీ నిత్య రాజ్యానికి మేమందరం వారసులయ్యే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.